హలో అందరికీ ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే 44,228 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలని అయితే న్యూస్ అయితే రిలీజ్ అయిందనమాట. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో మాట్లాడుకుందాం. ఆ వెబ్సైట్కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ వేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకుంటే 44,228 ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్ విడుదలని అయితే రిలీజ్ అయిందనమాట. ఇంకా న్యూస్లోకి వెళ్తే దేశవ్యాప్తంగా పోస్ట్ ఆఫీస్లోని 44,228 బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ ఉద్యోగాలు భర్తీ ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది అని అయితే ఇక్కడ ఉందన్నమాట. పోస్ట్ మాస్టరు, అసిస్టెంట్ పోస్ట్ మాస్టరు, డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి అయితే ఇండియా అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిందని ఇచ్చారన్నమాట. ఇక్కడ ఇవాళ నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు అయితే దరఖాస్తు అనమాట. అంటే ఈరోజు 15 డేటు, ఈరోజు నుంచి ఆగస్ట్ 5 వరకు అయితే టైం ఉందన్నమాట. 6 నుంచి 8వ తేదీ వరకు దరఖాస్తులో మార్పులు చేసుకోవచ్చు. అంటే 6 నుంచి 8వ తేదీకి దాంట్లో ఏమన్నా మార్పులు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు అనమాట. ఇంకా 10th పాస్ అయిన వాళ్ళు, 10th పాస్ అయిన 18 నుంచి 40 ఏళ్ళ లోపు వాళ్ళైతే అర్హులు అనమాట. దీనికి వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏపీలో అయితే 1,355 అయితే పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. ఇంకా టీజీలో అయితే 981 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోండి. ఆ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. తర్వాత మీరు మీ సరౌండింగ్స్లో ఊర్లలో అయితే ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయైతే చూడాలనుకుంటే నేను చెప్పినట్లయితే ఆ లింక్ ఓపెన్ చేసి చేయండి. అప్లై చేసుకోవాల్సి ఉంటే మాత్రం సెంటర్స్ దగ్గరికి వెళ్ళి ఫుల్ డీటెయిల్స్ తీసుకొని ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలైతే అక్కడ వెళ్ళి అడగండి, వాళ్ళు చెప్తారు. లేదంటే నేనే సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఇంకా చూసుకుంటే నేను అయితే మీకు లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ అయితే ఫస్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే కనిపిస్తుంది. నేను అయితే జూమ్ చేసి చూపిస్తాను. అక్కడ మీకైతే ఇలా ఆప్షన్స్ కనిపిస్తాయి. మీ ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడు, తెలంగాణ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత అయితే ఇలా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మీకు దగ్గరలో ఉన్న ఊరైతే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే కొన్ని ఊరైతే ఉన్నాయి. నేనైతే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశాను అనమాట. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఉన్న మీ తమిళనాడు అయితే తమిళనాడు సెలెక్ట్ చేయండి. తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఊరి పేరు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కింద సెలెక్ట్ డివిజన్ అని ఉంది కదా, సెలెక్ట్ డివిజన్కి సెలెక్ట్ చేసి మీ ఊరి పేరు దాంట్లో కిందకి స్క్రోల్ చేసి చూడండి. మీ ఊరి పేరు అయితే సెలెక్ట్ చేసి వ్యూ పోస్ట్స్ అనుకుంటాను అనమాట. కొట్టిన తర్వాత అయితే మీకైతే ఇలా కనిపిస్తుందండి. మొత్తం అయితే లిస్ట్ వస్తుందన్నమాట. ఆ లిస్ట్లో మీరైతే చూసుకోవచ్చు జూమ్ చేసి. నేనైతే ఆ లిస్ట్ అయితే చూపించలేదు అనమాట, జూమ్ అయితే చేయలేదు. నెక్స్ట్ అయితే దానికి సంబంధించిన డేట్స్, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, నెక్స్ట్ ఎండింగ్ డేట్ ఎప్పుడు అయితే చూద్దాం. ఇక్కడైతే చూసుకుంటే స్టార్టింగ్ డేట్ వచ్చి 15th ఈ మంత్ అయితే అనమాట. ఎండ్ వచ్చేసి 5th నెక్స్ట్ మంత్ అనమాట. అప్పటి వరకు టైం ఉంది. ఎవరైనా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోండి. ఇక్కడ చూసే స్టెప్స్ చూసుకున్నవే. నెక్స్ట్ మీరు అప్లై చేసుకోవాలన్నా ఇక్కడే అనమాట. వెబ్సైట్ ఓపెన్ చేస్తానే సైడ్కి లెఫ్ట్ సైడ్కి అయితే ఇవైతే కనిపిస్తాయి అనమాట మీకు ఆప్షన్స్. నోటిఫికేషన్స్, స్టేజ్ 1, స్టేజ్ 2, ఫీ పేమెంట్. ఈ హెల్ప్ డెస్క్ అయితే లేదనమాట. లాస్ట్లో ఇంకా క్యాండిడేట్ అనమాట. ఇక స్టెప్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టెప్ 2లో ఆన్లైన్లో అప్లై చేయాలి. స్టెప్ 3లో వచ్చేసి పేమెంట్ చేయాలన్నమాట. ఫీజు అది ఎంత ఉంటుందో నాకే క్లారిటీ లేదు. తర్వాత తెలుసుకుని అయితే నెక్స్ట్ వీడియోలో కానీ అట్లా చెప్తాను అనమాట. నెక్స్ట్ ఇంకా క్యాండిడేట్, లాస్ట్ ఇంకా క్యాండిడేట్ గ్రీవెన్స్ అని. ఇక వీడియో అయితే అంతే అనమాట. మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోకి అయితే లైక్ వేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేసుకోండి.